ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 19వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే. అంటే సాయంత్రం 4 తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం జనవరి 19వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వారికి కనుక చూస్తే, సాయంత్రం 4 గంటల తర్వాత మీరు చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో మీకు ఒక పెద్ద సమస్య చాలా కాలంగా వేధిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే ఇదివరకు మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని పొరపాట్లు చేసి ఉన్నారు. ఆ పొరపాట్లను హైలైట్ చేసి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ గురించి మీ యొక్క పై అధికారుల దగ్గర చెడుగా ప్రచారం చేయటానికి, మిమ్మల్ని బ్లేమ్ చేయటానికి, మీరు చేసిన తప్పులను హైలైట్ చేయటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారిపైన ఒక కన్నేసి ఉంచడం చాలా ఉత్తమం. అలాగే మీ యొక్క పై అధికారుల దగ్గర మీరు మాట పడాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు మీ యొక్క పని విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే వారి నుండి మాటలు పడాల్సిన పరిస్థితి మీకు ఉండదు. అలాగే సింహరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో అనుకూలమైన ఫలితాలనైతే ఖచ్చితంగా చూస్తారు. వ్యాపార జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు. అలాగే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక సమస్యకి కూడా పరిష్కారం లభించబోతుంది. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకొని కానీ, లేకపోతే వ్యాపారాన్ని విస్తరించాలనుకొని కానీ మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సరదాగా సమయాన్ని అయితే గడపగలుగుతారు. అలాగే విహారయాత్రలకు వెళ్లేవారు మీ యొక్క డ్రైవింగ్ విషయంలో, అంటే ఓన్గా డ్రైవింగ్ చేసేవారు డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేస్తే, ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం మీకు ప్రమాదకర సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈ సింహరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మీరు గోమాతను ఆరాధించండి. శుభ ఫలితాలు పొందుకుంటారు. గోమాతను ఆరాధిస్తే కనుక మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా విముక్తి అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.